Hi guys, welcome to one more interesting session in pointers. Friends, ఈరోజు మన పాయింటర్స్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ యూజ్డ్ ఇన్ పాయింటర్స్ అన్న దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ వాటి మీద నేను మీకు ఏంటంటే ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద టూ మెయిన్ ఆపరేటర్స్ యూజ్డ్ ఇన్ పాయింటర్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే యాంపర్సెంట్ ఆపరేటర్. దీన్నే మనం అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ అంటాము. అండ్ ఈ ఆపరేటర్ ఒక యూసేజ్ ఒకటే, దెర్ ఈజ్ ఓన్లీ వన్ యూసేజ్ ఆఫ్ దిస్ ఆపరేటర్. అదేంటంటే ఇట్ రిటర్న్స్ అడ్రస్ ఆఫ్ ఎ వేరియబుల్. అండ్ ఇప్పటి వరకు మీరు ఈ ఆపరేటర్తో వర్క్ చేశారు, ఎందుకంటే రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి మనం సి ప్రోగ్రామ్స్ రాస్తున్నాము అంటే ఈ ఆపరేటర్తో వర్క్ చేసుకుంటూ వస్తున్నాం. స్కాన్ఎఫ్లో చూసారా, %d యాంపర్సెంట్ ఆఫ్ ఏ అంటే ఎట్ ద అడ్రస్ ఆఫ్ ఏ అని అర్థం. యాక్చువల్గా మీన్స్ మీరు ఏదైనా ఒక ఇన్పుట్ని ఎంటర్ చేస్తే అది ఆ పర్టికులర్ వేరియబుల్ యొక్క అడ్రస్లో స్టోర్ అవ్వాలని అర్థం. యాంపర్సెంట్ ఆపరేటర్ యొక్క మీనింగ్ ఏంటంటే. ఇంకొకటి స్టార్, దీన్నే మనం ఇండైరెక్షన్ ఆర్ వాల్యూ ఎట్ ఆపరేటర్ అంటాం. ఫ్రెండ్స్, దెర్ ఆర్ టూ యూసేజెస్ ఆఫ్ దిస్ ఆపరేటర్. ఒకటి ఏంటంటే టు డిక్లేర్ ఏ పాయింటర్ వేరియబుల్, అంటే ఒక పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేయడానికి ఈ ఆపరేటర్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక పాయింటర్ వేరియబుల్ నుండి ఒక అడ్రస్ని ప్రింట్ చేయాలంటే, అదేవిధంగా ఒక పాయింటర్ వేరియబుల్ నుండి ఆ పాయింటర్ వేరియబుల్లో ఏ మెమరీ అడ్రస్ అయితే ఉందో ఆ మెమరీ అడ్రస్లో ఏ వాల్యూ అయితే స్టోర్ అయి ఉందో ఆ వాల్యూని ప్రింట్ చేయడానికి మనం ఈ వాల్యూ ఎట్ ఆపరేటర్ని వాడతాం. సో దేర్ ఆర్ టూ యూసేజెస్. ఒకటి పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేయడం, ఇంకొకటి ఏంటంటే పాయింటర్ వేరియబుల్ ఉపయోగించి ఆ మెమరీ అడ్రస్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయడం. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పాయింటర్స్తో వర్క్ చేసేటప్పుడు మనం మెమరీ అడ్రసెస్తో వర్క్ చేస్తాం. మీరు ఎప్పుడైనా ఒక మెమరీ అడ్రస్ని స్క్రీన్ మీద ప్రింట్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఫార్మెట్ స్పెసిఫైర్ వాడాలి. అండ్ మెమరీ అడ్రసెస్ని ప్రింట్ చేసేటప్పుడు మనం యూస్ చేసే ఫార్మెట్ స్పెసిఫైర్స్ ఏంటంటే ఐదర్ యూ కెన్ యూస్ %u ఆర్ యూ కెన్ యూస్ %p ఆర్ యూ కెన్ యూస్ %x. ఈ మూడట్లకి చిన్న డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే %x అనేది మెమరీ అడ్రస్ని హెక్సాడెసిమల్ ఫార్మాట్లో ప్రింట్ చేస్తుంది. అండ్ %u %p రెండు ఇంచుమించు సేమే మనకి మెమరీ అడ్రస్ని నార్మల్ హోల్ నంబర్ ఫార్మాట్లో ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నాకేంటంటే %u అలవాటు. ఓకే, సో నేను %u ఉపయోగించే నేను మీకు పాయింటర్ వేరియబుల్ ఒక అడ్రస్ని ఎలా ప్రింట్ చేయాలో చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, మెయిన్ మనం ఈ ఎగ్జాంపుల్ని చూస్తాం. ఫస్ట్ ఏంటంటే, అండ్ ఈ ఎగ్జాంపుల్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను x అనే పేరుతో ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసి దాంట్లో 100 అన్న వాల్యూని స్టోర్ చేశాను. ఓకే, చూడండి, నేను x యొక్క అడ్రస్ని అదేవిధంగా ఎక్స్లో ఉన్న వాల్యూని రెండింటిని ప్రింట్ చేస్తున్నాను. సో వాల్యూ ఆఫ్ x ఈజ్ %d అండ్ అడ్రస్ ఆఫ్ x ఈజ్ %u అన్నాను. అంటే ఫస్ట్ %d ప్లేస్లో నేను x ఒక వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. సెకండ్ %u ఇస్ ఇట్ సెకండ్ ఫార్మెట్ స్పెసిఫైర్ ప్లేస్లో యాంపర్సెంట్ ఆఫ్ x అన్నాను. మీన్స్ నాకు x వేరియబుల్లో ఉన్న వాల్యూ అలాగే ఎక్స్కు ఉన్న అడ్రస్ రెండు ప్రింట్ అవుతాయి. అండ్ ఫ్రెండ్స్, మీరు గమనించవలసిన పాయింట్ ఏంటంటే ఇది పాయింటర్స్ కాన్సెప్ట్ కాదు. ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఏంటంటే జస్ట్ యాంపర్సెంట్ ఆపరేటర్ని ఎలా యూస్ చేయాలి. ఇప్పటి వరకు మీరు యాంపర్సెంట్ ఆపరేటర్ని స్కాన్ఎఫ్లోని యూస్ చేశారు, బట్ ఈసారి ఏంటంటే ఈ యాంపర్సెంట్ ఆపరేటర్ని ప్రింట్ఎఫ్లో ఉపయోగించి దాని ఒక అడ్రస్ని ప్రింట్ చేసి చూపిస్తాను. Friends, we can display the address of a variable using ampersand symbol, but to store this address అంటే ఈ అడ్రస్ని స్క్రీన్ మీద ప్రింట్ చేయకుండా వేరే వేరియబుల్లో మీరు ఏమైనా స్టోర్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు డిక్లేర్ చేయవలసింది ఒక స్పెషల్ వేరియబుల్. ఆ స్పెషల్ వేరియబుల్ని మనం పాయింటర్ వేరియబుల్ అని చెప్పి అంటాం. ఫ్రెండ్స్, పాయింటర్ వేరియబుల్ ఈజ్ జస్ట్ లైక్ అనదర్ వేరియబుల్. ద మెయిన్ డిఫరెన్స్ ఈజ్ పాయింటర్ వేరియబుల్ స్టోర్స్ అడ్రసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ వాల్యూస్. అది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు ఏంటంటే స్టార్ ఆపరేటర్తో ఎలా వర్క్ చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్,
How to work with star operator? See, below are the few steps to make use of pointers in C. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ చేయండి. దాని తర్వాత ఒక వేరియబుల్ ఒక అడ్రస్ని తీసుకెళ్ళి ఆ పాయింటర్ వేరియబుల్కి అసైన్ చేయండి. దాని తర్వాత పాయింటర్ వేరియబుల్ ఉపయోగించి ఆ పర్టికులర్ అడ్రస్ లొకేషన్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇంటీజర్ ఏ ఈక్వల్స్ టు 20. సో చూసారా, ఇక్కడ ఏ అనే ఒక పేరుతో ఒక వేరియబుల్లో మెమరీ అలొకేట్ అయింది, దాంట్లో వాల్యూ 20 స్టోర్ అయింది అండ్ 65480 ఇస్ ద అడ్రస్ అనుకోండి. జస్ట్ ఇది నార్మల్ వేరియబుల్ ఫ్రెండ్స్. అదే ఇంటీజర్ స్టార్ పి అని ఇచ్చి పి ఈక్వల్స్ టు %A అంటే పి అనే పేరుతోటి ఒక పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఇది పాయింటర్ వేరియబుల్ ఎలా అవుతుంది అంటే నేను స్టార్ ఉపయోగించిన డిక్లరేషన్లో, అది మీరు ఇస్ క్లియర్ ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాత ఈ ఏ అనే వేరియబుల్ ఒక అడ్రస్ని పీకి అసైన్ చేస్తున్నాం. సో ఏ వేరియబుల్ అడ్రస్ అంతా 65480, అది ఎక్కడ స్టోర్ అయింది, పీలో స్టోర్ అయింది. అలాగే పి అనేది కూడా ఒక వేరియబులే కాబట్టి పీకి కూడా ఒక అడ్రస్ ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ ఇక్కడ నేను 48890 అని ఇచ్చాను, ఇది పాయింటర్ వేరియబుల్ ఫ్రెండ్స్. పాయింటర్ వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ స్పెషల్ వేరియబుల్స్ విచ్ హోల్డ్స్ అడ్రసెస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ అన్నాను కదా. సో అదే ఫ్రెండ్స్. సో ఇప్పుడు పీలో ఏముంది, 65480 ఉంది. 65480 అంటే ఏంటి, ఇది అంటే చివరికి పి అనేది ఈ ఏలో ఉన్న వాల్యూనే కదా రిఫర్ చేస్తుంది, అంటే ఏనే కదా రిఫర్ చేస్తుంది. అందువల్లనే ఈ పీని ఏంటంటే ఇన్ డైరెక్షన్ ఆపరేటర్ అని కూడా అంటాం. మీన్స్ ఈ పాయింటర్ వేరియబుల్ని మనం ఫ్రెండ్స్ మీరు ఏని ప్రింట్ చేయాలంటే సింపుల్గా %d ఫార్మాట్ స్పెసిఫైర్ ఉపయోగించి ఏని ప్రింట్ చేయండి. ఏ ఒక అడ్రస్ను ప్రింట్ చేయాలంటే %A అనాలి, బట్ %Aతో ప్రింట్ చేసే వాల్యూని మీరు డిస్ప్లే చేయడానికి %U ఫార్మాట్ స్పెసిఫైర్ యూస్ చేయాలి. ఫ్రెండ్స్ %A అంటే ఏంటి, ఏ వేరియబుల్ ఒక అడ్రస్, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ స్టోర్ చేస్తారు, పీలో. సో మీరు ఇప్పుడు పీని ప్రింట్ చేసిన మీకు ఈ లైన్ ఏదైతే కనుక అవుట్పుట్ ఇచ్చిందో ఈ లైన్ కూడా సేమ్ అదే అవుట్పుట్ ఇస్తుంది, అంటే రెండు సేమ్ అడ్రసెస్ ప్రింట్ అవుతాయి. మీరు ఇప్పుడు పీని ఉపయోగించి ఆ పర్టికులర్ మెమరీ అడ్రస్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలంటే ఉపయోగించవలసింది స్టార్ సింబల్ ఫ్రెండ్స్, వాల్యూ ఎట్ ఆపరేటర్ అంటాం. సో చూసారా, నేను మీకు యాంపర్సెంట్ను ఉపయోగించి అలాగే స్టార్ను ఉపయోగించి ఒక ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్ డోంట్ వరీ, నేను ప్రాక్టికల్గా కూడా రాసి ప్రతి కాన్సెప్ట్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ ఎగ్జాంపుల్ని ప్రాక్టికల్గా చూడాలంటే లెట్స్ గో టు సి ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్ ఇది సి ఫ్రీ ఐడి అండ్ పాయింటర్స్ డెమో.c అనేది ప్రోగ్రామ్ నేమ్. ఇంటీజర్ ఏ ఈక్వల్స్ టు 20, ఓకే, అండ్ ఇంటీజర్ స్టార్ పి అని చెప్పి ఒక పాయింటర్ వేరియబుల్ తీసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ వేరియబుల్ నేమ్ పిఏ తీసుకోవాలని ఏం లేదు, మీరు వేరియబుల్ నేమ్ ఏం తీసుకున్నా పర్లేదు, మీ ఇష్టం ఏంటంటే. ఓకే, పి ఈక్వల్స్ టు %A అంటున్నాను, అంటే ఏ అనే వేరియబుల్ ఒక అడ్రస్ని తీసుకెళ్ళి పి అనే పాయింటర్ వేరియబుల్లోకి స్టోర్ చేసింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు చూడండి, printf/n వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అంటే ఏ వేరియబుల్ ఒక వాల్యూని ప్రింట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వెరీ సింపుల్, printf వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ %d, A అన్నాను. printf అడ్రస్ ఆఫ్ ఏ ఈజ్ అంటే ఏ వేరియబుల్ ఒక అడ్రస్ని ప్రింట్ చేస్తున్నాను. అడ్రస్ని ప్రింట్ చేయడానికి అడ్రస్ అనేది ఒక హోల్ నెంబర్ వితౌట్ ఎనీ నెగిటివ్ సైన్. ఓకే, సో అందువల్ల మనం ఏంటంటే అన్సైన్డ్ ఇంటీజర్ అంటాం. సో %U అనేది రిప్రజెంట్ చేసేది ఏంటి, అన్సైన్డ్ ఇంటీజర్ అని చెప్పి. ఓకే, సో %A అనండి, ఏ ఒక అడ్రస్ ప్రింట్ అవుతుంది, వాల్యూ కాదు. ఇప్పుడు మీరు ఆ ఏ యొక్క అడ్రస్ని దేంట్లో సేవ్ చేశారు, మీన్స్ దేనికి అసైన్ చేశారు, పీక్ కదా. సో ఏం చేస్తారంటే వాల్యూ ఆఫ్ ఏ పీ ఈజ్, సో పీలో ఏముంది, పీలో ఏ ఒక అడ్రస్ ఉంది, అంటే చివరికి అడ్రస్సే కదా ఉన్నది. సో పీని ప్రింట్ చేయండి. ఇక్కడ వాల్యూ ఎట్ అడ్రస్ ఆఫ్ పీ ఈజ్ అంటే పి అనే పాయింటర్ వేరియబుల్లో ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్లో ఏ వాల్యూ అయితే ఉందో అది ఇంటీజర్ వాల్యూ కాబట్టి %d, స్టార్ పి అనండి ఫ్రెండ్స్. దట్స్ ఇట్ గైస్. ఓకే, సో ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేసి చూడండి ఫ్రెండ్స్. F5
ఫ్రెండ్స్ కొన్ని అవుట్పుట్స్ మనకి అదే లైన్లో ప్రింట్ అయినాయి. ఒకసారి ఏం చేద్దారంటే స్లాష్ అండ్ ఇద్దారు. సో ఇక్కడ స్లాష్ అండ్ ఇక్కడ కూడా స్లాష్ అండ్. ఓకే, మళ్ళీ రన్ చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 20, అడ్రస్ ఆఫ్ ఏ ఈజ్ 6356772. ఇదే అడ్రస్ని తీసుకెళ్ళి పి అనే పాయింటర్ వేరియబుల్లో స్టోర్ చేసాం కదా. సో సేమ్ అదే అడ్రస్ వచ్చింది చూసారా. అండ్ ఆ పర్టికులర్ అడ్రస్ లొకేషన్లో ఉన్న వాల్యూ ఎంత 20. సో స్టార్ పి ఉపయోగించి మనం 20ని ప్రింట్ చేసాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది 2 డిఫరెంట్ ఆపరేటర్స్ తోటి వర్క్ చేసే విధానం. అండ్ పాయింటర్స్తో వర్క్ చేసేటప్పుడు 2 ఆపరేటర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఒకటి యాంపర్సెంట్, ఇంకొకటి స్టార్ సింబల్. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.